నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సిఐటియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి సెక్యూరిటీ గార్డ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అందిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై తక్షణ చర్యలు తీసుకోవాలి. జిల్లా పోలీస్ కార్యాలయం గ్రీవెన్స్ లో వినతి పత్రం సమర్పించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా. డీటెయిల్స్ చూస్తే, కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి సెక్యూరిటీ గార్డ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షులు జి బేబీ రాణి, సిఐటియు జిల్లా కోశాధికారి మల్కా వెంకటరమణులు మాట్లాడుతూ సెక్యూరిటీ గార్డులు తమ సమస్యలు పరిష్కరించాలని 34 రోజుల నుంచి జీజీహెచ్ లో ఆందోళన చేస్తున్న కాంట్రాక్టర్ వారు గాని, హాస్పిటల్ సూపరింటెండెంట్ గాని పట్టించుకోకపోవడం చాలా దారుణమని అన్నారు. అక్రమంగా విధులకు నిలుపుదల చేసిన వారిని తక్షణమే విధుల్లోనికి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సెక్యూరిటీ గార్డులు జీవో ప్రకారం జీతాలను చెల్లింపు చేయాలని, గత కాంట్రాక్టర్ అమలు చేసిన క్యాజువల్ లీవ్లను ఈ కాంట్రాక్టర్ నిలుపుదల చేశారని వాటిని కూడా అమలు చేయాలని కోరారు. సెక్యూరిటీ గార్డుల సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం సెక్యూరిటీ గార్డుల సమస్యలతో కూడిన లెటర్ ను గ్రీవెన్స్ నందు జిల్లా కలెక్టర్ కు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ స్పందించి సెక్యూరిటీ కాంట్రాక్ట్ ను కాకినాడకు రప్పిస్తామని, సమస్యలపై చర్చించడానికి పరిష్కరించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కాకినాడ నగర కో కన్వీనర్ పల్వెల వీరబాబు, మేడిశెట్టి వెంకటరమణ, జీజీహెచ్ మెస్ వర్కర్స్ యూనియన్ నాయకులు అనపర్తి ఏడుకొండలు వీరబాబు, శానిటేషన్ యూనియన్ నాయకులు రవి, పోర్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఆవుల కాశీ, పి సూర్యారావు, ఎన్ సూర్యనారాయణ, ఏపీఎంఎస్ఆర్యు నాయకులు సంషుద్దీన్, ఆటో యూనియన్ నాయకులు ప్రకాష్, సెక్యూరిటీ గార్డ్స్ లంకె ధర్మ, భాగ్యలక్ష్మి, దుర్గా, గంగా, దేవి తదితరులు పాల్గొన్నారు. సామాన్య ఆసుపత్రి నందు సెక్యూరిటీ సేవలు నిర్వహిస్తున్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ ని 5గురిని ఏ కారణం చూపకుండా నిలుపుదల చేశారు. వారిని విధుల్లోకి తీసుకోవాలని గత 34 రోజుల నుంచి రిలే నిరాహారదీక్షలు కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో నిర్వహిస్తూ ఉన్నారు. ఇటువంటి రిలే నిరాహారదీక్ష జరుగుతుందని జిల్లా అధికారి యంత్రాంగానికి అందరికీ నోటీసుల రూపంలో ముందుగా తెలియజేశాం. సమస్య పరిష్కరించండి అని పలు దఫాలు కలిసినటువంటి పరిస్థితి ఉంది. లేబర్ డిపార్ట్మెంట్లో 4 దఫాలు చర్చలు జరిగినాయి, అయినా కానీ సమస్య పరిష్కారం కాలేదు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి సూపరింటెండెంట్గా వ్యవహరిస్తున్నటువంటి అధికారులు కూడా మాకు ఈ సమస్య పట్టదన్నట్టు వ్యవహరిస్తున్నటువంటి తీరుంది. సమస్య పరిష్కారానికి తక్షణమే కృషి చేయాలనేసి మేము కోరుతూ ఉన్నాం. కార్తికేయ సెక్యూరిటీ సర్వీస్ యాజమాన్యం కాకినాడ వస్తున్నారు, వెళ్తున్నారు తప్ప సమస్య పరిష్కారానికి మాత్రం ఏ రకమైన కృషి జరగట్లేదు. 34 రోజులు గడుస్తుంది. కార్మికులు ఒక పక్కేమో ఆర్ఎంసీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి 2 నెలల నుంచి బకాయి జీతం పెట్టి కూర్చున్నారు, జీతాలు వేయలేదు. అయినా కానీ ఎవరు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ఈ జిల్లాకి కొత్తగా వచ్చినటువంటి కలెక్టర్ గారైనా ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా క్యాజువల్ గతంలో ఇటువంటి కాంట్రాక్టర్ వారు అమలు చేసినట్టు క్యాజువల్ లీవ్లు కూడా ఇప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్ట్ క్యాజువల్ లీవ్లు అమలు చేయట్లేదు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వాలని కోరుతున్నా కానీ వేతనాలు పెంచుతున్నటువంటి పరిస్థితి లేదు. కేవలం 12,099 రూపాయలు మాత్రమే వేతనం ఇస్తూ ఒక్కొక్క కార్మికుడి మీద 2,000 రూపాయలు యాజమాన్యం మిగిలించుకున్నారు సెక్యూరిటీ కాంట్రాక్టర్ వారు. ఈ విధమైనటువంటి దోపిడీని ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా వెలికి తీసి కార్మికుల న్యాయం జరిగే విధంగా
క్యాజువల్ లీవ్లు ఇచ్చే విధంగా, బకాయి జీతాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలనేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో సిఐటి ఆధ్వర్యంలో సెక్యూరిటీ గార్డుల సమస్యల పరిష్కారానికి పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామనేసి అధికార యంత్రాంగానికి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. సెక్యూరిటీ కాంట్రాక్టరు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికుల పట్ల సెక్యూరిటీ గార్డ్స్ 34 రోజులుగా సమ్మె చేస్తూ ఉంటే ఏ కారణం ఏంటని కూడా ప్రశ్నించే పరిస్థితి కనిపించట్లేదు. ఈవేళ కార్మికుల సమస్యలని పట్టించుకోకుండా జిల్లా అధికార యంత్రాంగం దున్నపోతు మీద వర్షం కురిసే సందర్భంగా వ్యవహరిస్తూ ఉంది. చాలా దుర్మార్గంగా ఉంది. 5 కార్మికుల్ని ఏ విధమైనటువంటి కారణాలు లేకుండా వాళ్ళ తొలగించిందా అవి ఏం చేయలేదు కూడా స్పష్టమైన రాతపరటి కూడా ఇవ్వకు 5 పక్కనుంది. ఈ 5 ఆ సెక్యూరిటీ ఆఫీస్ ముందే జీజీ లోపల 34 రోజుల నుండి రిలే పాస్ చేస్తుంటే ఇప్పటికీ కూడా కార్తికేయ యాజమాన్యం కానీ, జీజీహెచ్ సూపరింటెండెంట్ కానీ, జిల్లా కలెక్టర్ కానీ ఏ మాత్రం స్పందించకుండా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి వైఖరి. కార్మికుల పట్ల బానిసల్ని ఏ రకంగా అయితే చూసేవారో యాజమాన్యం బానిస సమాజంలో అంతకంటే హీనంగా ఈ రోజున బానిసల్లాగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని తక్షణం తీవ్రంగా సిఐటి ఖండిస్తూ ఉంది. ఈ వ్యాపార డిపార్ట్మెంట్ కూడా ఏదో మీటింగ్లు పెడతా ఉంది, సమావేశాలు వేస్తూ ఉన్నారు. లాంగ్ డేట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇది వెంటనే సెక్యూరిటీ గార్డ్స్ కూర్చోబెట్టి వాళ్ళ సమస్య పరిష్కారం చేయాలి. మేనేజర్ వచ్చాడన్నారు, ఆయన కూడా ఎవరినో నేను పంపిస్తున్నాను, వాళ్ళ వెంటనే కూర్చుని సమావేశం వేస్తారు, మీతో మాట్లాడతారని చెప్పారు. అది కూడా ఈ రోజున జరగటువంటి పరిస్థితి. కాబట్టి కార్తికేయ ఏదైతే కాంట్రాక్ట్ ఉందో ఆ కాంట్రాక్ట్ను పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి ఇక్కడి నుంచి మా డిమాండ్ మారుతుంది. ఈ జిల్లాలో ఎక్కడెక్కడైతే కార్తికేయ కాంట్రాక్టర్ ఉన్నాడో, ఏ అయితే కాంట్రాక్ట్ పరిధిలో ఈవేళ సెక్యూరిటీ గార్డ్స్ కానీ ఇతర డిపార్ట్మెంట్లో కానీ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారో వాళ్ళన్నింటినీ కూడా కాంట్రాక్ట్ రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని జిల్లాల్లో లేదా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ కార్తికేయ కాంట్రాక్టర్ ఉన్నాడో ఇవన్నిటిని కూడా మేము సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి తెలియజేస్తామన్నాం. ఇప్పటికైనా కాంట్రాక్టర్ స్పందించి వీళ్ళ 5 కూడా విధులు